నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. తహసీల్దార్కు లబ్ధిదారుల వినతి పత్రం, వెళ్లి విరిసిన సేవా సంకల్పం వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఆనందమయ కుటుంబంలో నెల రోజుల క్రితం ఆ ఇంటి ఇల్లాలు జంగంపల్లి సవిత నింగికెక్సింది. అనారోగ్యంతో మృతి చెందింది. ఈరోజు సవితను స్మరిస్తూ సవిత భర్త జంగంపల్లి పోషం, కూతుళ్ళు, కుమారులు ఓ పుణ్య కార్యానికి పూనుకున్నారు. మహత్ కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికంలోని నిస్సహాయ ఆశ్రమ కేంద్రంలోని నిరుపేదలకు బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జంగంపల్లి కుటుంబ నిరతిని పలువురు కొనియాడారు. ఇది ఒక బాధాకరమైనటువంటి బాధాతప్త హృదయంతో ఉండేటువంటి కార్యక్రమం. ఇది వాస్తవానికి ఇక్కడ జంగంపల్లి పోషం గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే మాకు ఆత్మీయులు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సాధారణంగా ఒక ఇంట్లో అశుభం జరిగితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య లేకపోతే ఒక దేవుని సన్నిధిలో జరుపుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక నెల రోజుల క్రితం అనారోగ్యంతో మన పోషం గారి సతీమణి సవిత గారు చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. మరి ఆమెను గుర్తు చేసుకుంటాను, స్మరిస్తూ. అంటే ఆమె ఆలోచన కూడా ఎప్పుడు ఎట్లుండేది అంటే, ఎక్కడైతే పేదలు ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళని ఆదుకోవాలి, మాటతో ఓదార్పు ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సుగుణం ఉన్నటువంటి వ్యక్తి సవిత గారు. ఆ ఉద్దేశంతోనే ఆమె ఆశయం, ఆమె స్ఫూర్తిని తీసుకొని ఒక చక్కటి కార్యక్రమం చేయాలి అనే ఆలోచన మన పోషంకు, అలాగే వాళ్ళ కుమారులకు, కూతులకు రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈరోజు నిస్సహాయులు ప్రగతి నిస్సహాయ ఆశ్రమ కేంద్రంలో ఉన్నటువంటి నిస్సహాయులకు కొంతకాలమైన, అంటే మొత్తం శాశ్వతంగా జీవితకాలం కడుపు నింపకపోవచ్చు, కానీ కొంతకాలమైనా వాళ్ళ కడుపు నింపాలన్నటువంటి ఒక సంకల్పంతో పోషం గారు మరి కుమార్తెలు ఒక చక్కటి ఆలోచన చేసి కొంత బియ్యాన్ని మరి ఒక ఆశ్రమానికి అందించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం తప్పకుండా సవిత ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆమె ఒక సంతృప్తికరమైనటువంటి శాంతి జీవనంలో ఆమె ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఇక్కడికి రావడం, ఈరోజు నెల రోజుల క్రితం చనిపోవడం, నెల మాసికం సందర్భంగా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఆ కుటుంబానికి, జంగంపల్లి కుటుంబానికి అభినందన తెలియజేస్తూ మరోసారి తప్పకుండా సవిత ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం భావిద్దాం, మన మనసుల్లో కోరుకుందాం. మన మనసులో ఉండేటువంటి ఆ మంచి సంతోషకరమైనటువంటి ఆలోచనే ఆమె పైలోకంలో ఉన్నటువంటి ఆమెకు కూడా, ఆమె ఆత్మకు కూడా సంతోషం ఉండాలని మనమందరం కోరుకుంటూ మరి సందర్భంగా మరోసారి మనం సవిత గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సేవా సంకల్పం సమాజంలో మానవీయతను ఆవిష్కరిస్తుందని పలువురు పేర్కొన్నారు. గోదావరికి చెందిన సింగం శెట్టి రజిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పాకెట్ మనీని రజిత అందించారు. పిల్లల మధ్య ఆమె బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు జ్యోతి, చాతబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మా ఫ్రెండ్ రజిత బర్త్డే సందర్భంగా వీళ్ళందరికీ ఇట్లా కేక్ కట్ చేసి ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు ఇట్లా చేయడానికి మా రజితను చూసి ముందుకు రావాలని మా యొక్క కోరిక. ఈ గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో
అంగన్వాడీ బడులు ఇక్కడి సమాజ గమనానికి మార్గంగా విరాజిల్లుతూ ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని ద్వారకా నగర్లోని అంగన్వాడీ బడి పిల్లలకు పాకెట్ మనీని స్వర్ణలత అందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక కార్పొరేటర్ కొమ్ము వేణు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. రామగుండం మండల పరిధిలోని 660 మంది డ్రాప్ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక కాబడిన లబ్ధిదారులమైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయాలని అభ్యర్థిస్తూ ఈరోజు రామగుండం మండల తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, విద్యుత్ మరమ్మతులు, కొన్ని మిగిలి ఉన్న పనులను అతి త్వరలో పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 660 మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో పాటుగా 100 మంది తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిగా ఇళ్ళ పట్టాలు ప్రూఫ్ లెక్క భరోసా నమ్మకం అనేది కిరాయి కట్టలేక బాగా ఇబ్బందులు పడుతున్నాను. డివిజన్ అండి. నేను 24 సంవత్సరాల నుండి రెంటుకుంటున్నా. నాకు భర్త లేడు. నా 2 పిల్లలను చిన్నప్పటి నుండి చదివించుకుంటా, వాళ్ళని చదివించుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలలో. వాళ్ళ 10 వేల జీతం అండి. మాది రెంట్ 3500. మేము ఒక పూట తింటే ఒక పూట ఉపవాసం ఉంటున్నామండి. మా పరిస్థితి ఏం మంచిగా లేదు. రెంట్లు కూడా పెంచుతున్నారు. నెలకు రెంట్లు 1000 రూపాయలు పెంచుతున్నారండి. కొంత దయచేసి రాజకీయ వాళ్ళు అందరూ పట్టించుకోండి. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఎండలో కూడా ఎండనక వాననక బాగా వస్తున్నారు. అందరు తిరుగుతూనే ఉన్నామండి. దయచేసి మా గోడు పట్టించుకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకేం పూర్తి చేయలేదు. సగం చేసి బంద్ చేశారండి. అవి కూడా కంప్లైంట్ చేయండి తొందరగా. మాకు అందరు బాధలు ఉన్నారండి. అందరు బీద వాళ్ళే ఉన్నారు. అందరు రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి కూడా మాకు 1.5 year అవుతుంది. ఇంతవరకు దానికోసం పట్టించుకునే వాళ్ళు లేరు. మేము 1 year నుంచి వెయిట్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం. ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు. ఈరోజు ఇంతమందికి రావడానికి కారణం మాకు ఇల్లు లేదు. మాకు చేసుకుంటేనే నడుస్తుంది. నేనైతే చిన్న పిల్లలను పట్టుకొని 8 years నుంచి రెంట్ ఉంటున్నా. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఒక హోప్ నుంచి బతుకుతున్నాం మేము. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కానీ, హిందూస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఇంత ఎండలో కూడా మేము అక్కడ కూడా ఎప్పుడైతే లాటరీ తీసిల్లో అక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబుల్ బెడ్రూమ్ కోసం, లాటరీ కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కూడా ఇక్కడ రావడానికి కారణం కూడా అదే. దయచేసి సార్, ఎంఆర్ఓ సార్, ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించి మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అలాగా చేయండి. మా ఇంట్లో మాకు ఇవ్వండి దయచేసి. మేమందరం బాధపడుతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, పనులు నడవాయి. మేము సర్వెంట్ క్వార్టర్స్లలో ఉంటున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఎంత పని చేసినా అంతే వస్తుంది మాకు. ఒకరు పోతే ఒకరు కూలీ చేసుకుని బతుకటోళ్ళం. దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇండ్లు ఇస్తే అంత మంచిది. అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి. మా ఇంట్లో పనులు అయితే పోయి చూసినాం, పనులు కూడా అయినట్టు చూడండి. మేము అందరం కోసమే, ఒక్కరం కోసం కాదు. అందరు బాధపడతారు. అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తినేటోళ్ళం ఉన్నాం. కిరాయిలు వెళ్తలేవు. ఇప్పుడు ముఖ్యంగా నేను సర్వెంట్ కోటలు ఉన్నా. ఇప్పుడు పొద్దున్న ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చేయండి, మాకు వెళ్ళనియరు. ఇప్పుడు అందరు ఇండ్లు లేని ఉన్నాం. ఇండ్లు వచ్చినట్టు చేయండి దయచేసి. ఆ నిధులు కూడా కొంచెం విడుదలయ్యి మాకు వచ్చినట్టు చేయండి దయచేసి. మీ అందరికీ పుణ్యం అయితే అందరి కోసమే నేను చెప్తున్నా. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.